ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తెలంగాణలో ఇవాల్టి నుంచి రైతు పండుగ జరగనుంది. 3 రోజుల పాటు నిర్వహించే విజయోత్సవాల్లో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 30న మహబూబ్ నగర్ లో భారీ రైతు విజయోత్సవ సభ ఏర్పాటు జరగనుంది. తెలంగాణలో రైతు పండుగకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రైతులకు అవగాహన కల్పించేలా రైతు విజయోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించనుంది ప్రభుత్వం. తొలి ఏడాది పాలనలో రైతుల సంక్షేమానికి 55,000 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉంటామని చెబుతోంది. రైతులకు ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది 10,444 కోట్లు సబ్సిడీ చెల్లించింది. 22,22,000 మంది రైతు కుటుంబాలకు 17,870 కోట్ల రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. యాసంగి రైతు బంధుకు 7,625 కోట్లను రైతు ఖాతాలో వేసింది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు 30వ తేదీన మహబూబ్ నగర్లో జరిగే రైతు సదస్సులో వివరించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. గతంలో రైతు ఉత్సవం ఎవరూ చేయలేనంత పెద్ద ఎత్తున జరిగేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు రైతు పండుగపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.